కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ వరాళి. రచయిత్రి రేఖాజ్యోతి గారు. రేఖాజ్యోతి గారు ప్రధానంగా కవయిత్రి. 2021లో వెలువడిన వీరి ఆగిన చోటు నుండే మళ్ళీ కవితా సంపుటికి ఖమ్మం ఈస్థెటిక్స్ అవార్డు లభించింది. ఈ కవయిత్రి కలం నుండి కొన్ని చక్కని కథలు వెలువడ్డాయి. ఆ కథలు కూడా ఎంతో కవితాత్మకంగా ఉంటాయి. ప్రస్తుత కథ వరాళి 2018 నాటా విడుదల చేసిన సావనీర్లో తొలిసారిగా ప్రచురితమైంది. ఆ తర్వాత 2019లో సారంగ అంతర్జాల పత్రికలో కూడా ప్రచురించబడింది. మరి వినండి రేఖాజ్యోతి గారి వరాళి. భద్రాచలంలో రాబోయే ఏప్రిల్ 15న నీ కచేరీ, అభ్యంతరం ఏమీ లేదుగా అని నాన్నగారు అడగగానే నా చుట్టూ ఉన్న అన్ని శబ్దాలు నిశ్శబ్దమయ్యి కేవలం అతి వేగవంతమైన నడకలో మారుమ్రోగుతున్న నా గుండె చప్పుడు ఒక్కటే చెవులు నిండా వినిపించింది. ఇంతలేసి ఇసుక దిబ్బల మధ్య నుంచి గుంభనంగా ప్రవహించే గోదావరి కళ్ళ ముందు కనిపించింది. అంతర్వాహినికి దగ్గరగా వెళ్ళినప్పుడు చూసిన అలల తాకిడి ఇప్పటికిప్పుడు నా లోపలే స్ఫురించింది. ఇక్కడి నుంచి భద్రాచలానికి 939 కిలోమీటర్ల దూరం, 16 గంటల 17 నిమిషాల ప్రయాణం. నిజంగా అంత దూరంలో ఉన్నానా? కొన్ని క్షణాల క్రితమే వెళ్ళి వచ్చినట్టు, యుగాల క్రితం విడిచి వచ్చినట్టు ఎప్పుడు నా మనసు కొట్టు మిట్టాడే తీరం అది. నేనివాళ అదే గోదావరి నది పుట్టిన చోట ఉన్నాను, మహారాష్ట్రలోని నాసిక్లో. ఆగ్రాలో హిందూస్థానీ సంగీతం 5 ఏళ్లు నేర్చుకున్న తర్వాత తుకారాం అభంగాలు నేర్చుకునేందుకు కొన్ని నెలల క్రితమే నాసిక్కి వచ్చాం. నాన్నగారికి జవాబు చెప్పానో లేదో గుర్తులేదు. మనసుతో పాటు నేను వెనక్కి వెళ్ళాను. అతని స్థిరమైన తలపొకటి వచ్చి చెయ్యి పట్టుకుని గతంలోకి తీసుకుని వెళ్తోంది. నేను పుట్టి పెరిగింది భద్రాచలంలోనే. సంగీతాన్ని శ్వాసగా, భగవత్ సేవగా భావించే యజుర్వేదుల రఘురామశర్మ గారు మా తాతగారు. ఆయన వద్దనే నా స్వరాభ్యాసం మొదలైంది. నిద్ర లేవడానికి కాస్త ముందు నుంచి నిద్రలోకి జారుకునేంత వరకు వినిపించేది సంగీతం ఒక్కటే. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్ పడేసి సంగీతం పాఠానికి వచ్చేవారికి పొగడ చెట్టు కింద చేపలు వేయడం, తాతగారి సంధ్యావందనం అయ్యేలోపు ముందు రోజు పాఠాన్ని టీచరమ్మలాగా వారితో వల్లె వేయించడం. నిజంగా ఏ బాధ లేని బాల్యం, సరళేశ్వర సహిత బాల్యం. 12 ఏళ్లు నిండేసరికి తంబురు పట్టుకుని తాతగారితో పాటు కచేరీకి వెళ్ళడం గొప్ప జ్ఞాపకం. అలా కచేరీకి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు పెద్ద పెద్ద జూకాలు, పొడవాటి గొలుసు వేసేది. చిక్కగా కట్టిన మల్లెదండ తలలో పెట్టేది. దర్జాగా చేతులు కట్టుకుని కూర్చుంటే వేడివేడి ముద్దలు తినిపించి కొంగుతో మూతి తుడిచి పంపేది. తాతగారితో కారులో వెనక సీట్లో కూర్చుని సంగీతం గురించే మాట్లాడుకుంటూ వెళ్ళడం. తల్లి, నిద్ర లేచాక దినచర్యలోకి ఒక నిజమైన మెలకువలోకి రావడం భౌళి రాగంతో సులభం అవుతుంది. అలసిపోయిన మనసును సేద తీరుస్తుంది. రోజును ఈ రాగంతో ప్రారంభిస్తే మనసుకు ఎనలేని శక్తి వస్తుంది. కాపీ రాగం ఒక బంధాన్ని, శాంతిని చెప్తుంది. షణ్ముఖప్రియ మెదడుకు ధైర్యాన్నిస్తుంది. ఇట్లా లెక్కలేనన్ని విషయాలు. ఏ నిమిషము వృధా పోలేదు తాతగారితో నాకు. 16 ఏళ్లప్పుడు సంగీతం నోట్స్ పట్టుకొని తాతగారి దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారి వరాళి రాగం నేర్పండి తాతగారు, రెండోసారి నేనే పాడుకుంటాను అని అడిగాను. ఆయన పెద్దగా నవ్వి,
వరాళి అని పేరు పెట్టుకున్నావు. అర్థమో ఉద్దేశ్యమో తెలియకుండానేనా? వరాళి గురువులు నేర్పని రాగం. ఇది పాడే స్థాయి వచ్చింది అంటే విని సొంతంగా నేర్చుకోగల స్థాయి వచ్చినట్టే. ఈ రాగం నేర్పితే గురు శిష్య సంబంధం బెడుస్తుందని కూడా ఒక మాట ఉందనుకో అని ఆగి, ఏమీ మనసు విప్పి చెప్పకుండానే సొంతంగా శ్రద్ధతో తెలుసుకోవలసినది ఈ మూసిన ముత్యం నా మనవరాలు కదా. నువ్వేమీ నోరు తెరిచి చెప్పకుండానే నీ చుట్టూ ఉండేవారు, మీ శ్రీవారు నిన్ను అర్థం చేసుకొని మసలుకోవాలని నా ఆశ తల్లి. అందుకే నీకు ఆ పేరు పెట్టాను అని గట్టిగా నవ్వేశారు. నేను నవ్వుతూ అర్థమయ్యి కాని స్థితిలో కాసేపు తాతగారి దగ్గరే కూర్చున్నాను. ఆ రోజు పుష్యమాసం, కృష్ణ పంచమి. శ్రీ త్యాగరాజస్వామి వారి 140వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ తాతగారి శిష్యులు, తెలిసినవారు, దగ్గరి బంధువులు అందరితో ఇల్లంతా హడావిడిగా ఉంది. మేడ మీదకి తాతగారిని పిలుచుకురావడానికి నాన్నగారు వెళ్ళారు. మరో నిమిషానికి ఆయన గట్టిగా అరుస్తూ అందరినీ పిలిచారు. నాన్నగారికి ఏమైందో చూడండిరా అని. అక్కడే ఉన్న డాక్టర్ గారు కూడా పైకి వెళ్ళారు అందరితో పాటు. తాతగారి కళ్ళు వెలుగుతూ ఉన్నాయి. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నెమ్మదిగా ఆయన కుడి చేతి వైపున్న పుస్తకం చూపించారు. నాన్న చేతిలో నా చేయి పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. నేను చూస్తూనే ఉన్నాను రెప్పవేయకుండా. తాతగారి చేతిని కాస్త గట్టిగానే పట్టుకున్నాను. ఆయన చేయి మాత్రం క్షణంలో పట్టు సడలిపోయింది. అందరూ ఒక్కసారిగా ఏడుపు. నేను మాత్రం ఏ స్పందన లేని దిగులులోకి జారిపోయాను. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి అలవాటు పడిన సందడి ఒక్కసారిగా మాయమైంది. తాతగారి మొదటి మాసికం రోజున ఆయన ఆఖరుగా చూపించిన పుస్తకం చేతిలో పట్టుకుని కూర్చున్నాను. 1,00,000 ప్రశ్నలకు ఒక్క సమాధానము లేని మెదడుతో తెరిచాను. అందులోని మొదటి పేజీలో తాతగారి దస్తూరితో రాసుంది, సంగీత జ్ఞానము భక్తి వినా. తల్లి వరాళి, నా సంగీత జ్ఞానమంతా రంగరించి నీకు ఉగ్గుపోశాను. నీ ఊపిరున్నంతకాలం సాధన చెయ్యి. సంగీత ప్రపంచంలో నిన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని ఈ తాత కోరిక. సంగీత నేపథ్యం లేని కుటుంబంలోకి వెళ్ళి ఈ బంగారు తల్లి మూగబోతుందేమో అని నా భయం. అది నేను ఊహించనే లేను. సప్తస్వరాలతో నిన్ను నువ్వు ఆవిష్కరించుకునే జీవితం ఎంచుకో. శుభం తల్లి అని రాసి ఉంది. ఆయన ఎంతో మమకారంతో నా గమ్యాన్ని ఆశించారు, నిర్దేశించారేమో. తాతగారు పోయిన చాన్నాళ్లకి ఓ రోజు రాములవారి గుడిలో చూశాను అతనిని. కవి సామ్రాట్ విశ్వనాథ వారిలా ఇంత భారీ వ్యక్తి. ఆయనలానే ఎడమ చేయి చెంప కింద పెట్టుకుని తల వంచుకుని ఏదో రాసుకుంటున్నప్పుడు చూశాను. తర్వాత కొద్ది రోజులకి నేను రాములవారి కోనేటి దగ్గర సామజవరగమన పాడుకుంటూ ఉంటే వచ్చి ఎదురుగా కూర్చున్నారు. నా పాట పూర్తవ్వగానే తనే పరిచయం చేసుకున్నారు. నమస్కారం. ఎంత బాగా పాడుతున్నారండి. మీ గొంతు చాలా శ్రావ్యంగా ఉంది. దేవుడు మీ గొంతుని శృతి చేసి భూమి మీదకు పంపినట్టున్నాడు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? కొన్ని అభినందనలు, మరికొన్ని ప్రశ్నలు. కాస్త ఆశ్చర్యపడుతూనే సమాధానం చెప్పాను. మాట్లాడడం రాకముందు నుంచి పాడటం నేర్చుకుంటున్నానండి. యజుర్వేదుల రఘురామశర్మ గారి మనవరాల్ని. ఓహ్, ఎంత అదృష్టవంతులండి. నా పేరు శ్రీరామచంద్ర. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. నాన్నగారికి ఇక్కడి తాలూకా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయితే వచ్చాం. పరిచయాలు జరుగుతుండగానే సన్నగా తుంపర మొదలైంది. వస్తానండి అని నేను బయలుదేరుతుంటే, మీ పేరు చెప్పలేదు, ఇంటికెళ్ళి ఎవరి పాట విన్నానని రాసుకోను అని అడిగారు. ఎక్కడా చూడని వింత దిగులు అతని మొహంలో చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. వరాళి
అని రాసుకోండి అని బదులు చెప్పి వచ్చేశాను. ఇక నా సాయంత్రాలన్నీ తనవే. వరాళి, ఈ కీర్తన ఒక్కసారి పాడవా? ఈ వ్యాసం చదువు. ఆ కీర్తన వెనక ఎంత ఆర్ద్రత ఉందో చూడు. ఈ పుస్తకం చదివావా? దీని అర్థం తెలుసా? ఈ కీర్తన ఊహించుకుని పాడవు. రాముణ్ణి గట్టిగా తలుచుకుని సందర్భంలోకి నెమ్మదిగా వెళ్ళి పాడు. వేల వేల అభ్యర్థనలు. ఒక్కోసారి పాడుతుంటే చేతులు జోడించి కంటతడి పెట్టుకునేవారు. ప్రక్కరోజు ఒక కాగితం మీద అందమైన పువ్వులు లతలు వేసి మధ్యలో ముత్యాలు పెరిచినట్టు కొన్ని ప్రియమైన వాక్యాలు నా కోసం రాసి ఇచ్చేవారు. ఇక నా కాలమంతా తనే. వరాళి, నీకోసం చిన్న కానుక. చేతిలో పెద్ద తురాయి పూల కొమ్మ. అబ్బా, ఎంత బాగున్నాయో అని నేనంటే, నీతో పోల్చుకొని ఇప్పటికే కొన్ని ముడుచుకున్నాయి చూడు అని తను. ముడుచుకున్నవన్నీ మీ నవ్వులు చూసి వెన్నెలనుకుని విచ్చుకుంటాయిలే అని నేను. మాటలు ఎటుపోతున్నాయో, మనసులు ఎటు ఒరుగుతున్నాయో చూసుకున్నదెవరు? మరుసటి రోజు సాయంత్రం సన్నజాజుల దండ కట్టుకుని గుడికి బయలుదేరేటప్పుడు నాన్నగారు పిలిచారు. వరాళి, వాళ్ళు ఎవరో ఏమిటో, వాళ్ళ నేపథ్యం ఏమిటో తెలియకుండా అంత కలుపుకోవడం నీకు ఇంటికి మంచిది కాదేమో. ఆలోచించి నడువు తల్లి, చిన్నదానివి కాదు కదా అనేసి వెళ్ళిపోయారు. ఎవరి గురించి చెప్తున్నారో తెలుస్తోంది. నేను, నా ఆలోచనలు నేరుగా కోనేటి మెట్ల మీదకి వెళ్ళాం. వరాళి, అల్లుకున్న సన్నజాజి దండ నీ దగ్గరే ఉంచుకుంటే నీ భక్తి రాముడికి ఎలా తెలుస్తుంది చెప్పు? అతను నవ్వుతూ అడుగుతుంటే దేనికో అన్వయించుకుని నా కళ్ళలో నీళ్లు కదిలాయి ఒక్క క్షణం. అదేంటి, చందమామకు మబ్బులు కమ్మాయి, ఏమైంది? కాస్త నలతగా ఉంది అని తల తిప్పుకోపోయాను. కాదులే, చెప్పు. మరేదో, నీ కళ్ళు నన్ను చూడట్లేదు. ఏమైంది, నాకు చెప్పవు? అతను కంగారుగా బ్రతిమాలుతుంటే చూసుకున్నాను కళ్ళ నిండా అతన్ని. ఏమనుకుంటున్నాను ఇతని గురించి నేను? తనేమనుకుంటున్నారు నా గురించి? సంగీత తరంగాల మీదుగా ఒకరి చేతులు ఒకరం పట్టుకుని కాలాన్ని దాటేస్తున్నామే కానీ ఇది శాశ్వతమా కాదా అని యోచించింది ఎవరు? ఎట్లా అడగడం మీరేమిటి అని? సరిగ్గా అప్పుడే నల్లబెల్ల మీద పసివాళ్లు రాసుకున్న కవిత్వాన్నంతా ఒక్కసారిగా ఎవరో తుడిపేసినట్టు అక్కడికి నాన్నగారు వచ్చారు. పరిచయాలు, ప్రతి నమస్కారాలు అయ్యాక వారిద్దరూ మాట్లాడుతుండగా అనాలోచితంగా ఇంటికి వచ్చేశాను. అదే అతనిని చూడడం ఆఖరిసారి అవుతుందనే స్పృహ ఉండి ఉంటే వెలితి లేకుండా మరోసారి చూసుకునేదాన్నేమో. తను నాతో ఏమైనా చెప్పాలనుకున్నారేమో, నేనేదైనా అడిగి ఉండేదాన్నేమో. ఒక్క నిమిషం ఆగి ఉంటే కొన్ని ఏళ్ల తరబడి ఇలా కనురెప్పల మధ్యన లంగరు వేసుకుని మేలుకొని ఉండేదాన్ని కాదేమో. అదే వారంలో హిందుస్థానీ సంగీతం నేర్చుకునేందుకు ఆగ్రా ప్రయాణం కావటంతో ఏదీ మాట్లాడే అలవాటు లేని నా మనో సాంప్రదాయం చివరికి అక్కడితో పూర్తిగా మూగబోయింది. నాకేది కావాలో, ఎందుకు కావాలో, ఎలా అడగాలో తెలియని కాలం అది. అప్పటి నుంచి లోకమంతా వెలుతురు, చీకటి ఏదీ కాని బూడిద రంగులో కనిపించేది. ఏ శబ్దము పూర్తిగా వినిపించేది కాదు. నా ప్రతి స్వరం వెనుక ఏదో తెలియని విషాదం పలుకుతోందని పాట విన్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేసేవారు. చివరికి అదే విషాదపు ఛాయ అనుకోని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. వద్దనుకున్నా. అతనితోనే నా సంతోషాన్ని, స్పందనని పంపేశానేమో. కావాలనుకున్నానో లేదో తెలియని మీమాంసలోనే మిళితమైపోయిన ఎదురుచూపులు, అలవాటైపోయిన ఎదురుచూపులు, వెనక్కిపోలేని దిగాలు చూపులు మిగిలాయి. తాతగారు అన్నట్టు
నోరు తెరిచి చెప్పకుండానే అర్థం చేసుకోవాలనుకోవడం తప్పేమో. కాస్త సమయం తీసుకుని ఉండాల్సింది. ఇంకాసేపు అక్కడే ఆగి ఉంటే తెలిసేది కదా ఏమయ్యేదో. ఇప్పటికీ పాడుతున్న ప్రతి పాటలోని ఆర్ద్రత వెనుక నా దిగులు చెప్తున్నాననే అనుకుంటున్నాను. ఎవరికీ వినిపించట్లేదేమో. నిత్యం కరుగుతున్న ఆశలు ఈ చెంపలపై జారేటప్పుడు కనిపించట్లేదేమో. ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు. బరువెక్కిన కనురెప్పలు తెరిచి మెల్లగా చుట్టూ చూశాను. తెల్లవారిపోయిందా? నేను రాత్రి నుంచి ఇలా నేల మీదే పడి ఉన్నానా? లేచి తలుపు తీశాను. శాంతి. నాకు సాయంగా నాతోనే ఉండేందుకు నాన్నగారు పెట్టిన అమ్మాయి. మంచి శాస్త్రీయ సంగీతపు శ్రోత కూడా. కాఫీ కప్పుతో వచ్చి నా స్థితి అర్థం కాక, నిద్రపోలేదా అమ్మా అని అడిగి నేల మీద పడున్న పాత పుస్తకాలు, కొన్ని విడి కాగితాలు చూసి, అయ్యో రాత్రంతా చదువుకున్నారా, కాఫీ తాగండి, నేను చిటికలో చక్కబెట్టేస్తాను అని గదంతా సర్ది వెళ్ళిపోయింది. పిచ్చిమాలోకం. రాత్రంతా నేను తవ్వుకున్న కనబడని గతాన్ని చక్కబెట్టగలిగేది ఎవరని? పగలు రాత్రి నేనిట్లా పరధ్యానంలో మునిగిపోతే కాలం ఆగిపోతుందా? ఏప్రిల్ వచ్చేయదు. రేపే భద్రాచలం ప్రయాణం తల్లి, అన్నీ సర్దుకున్నావా? నాన్నగారు అడుగుతున్నారు. తల ఊపాను. సర్దుకున్నాను. అతనికి ఇష్టమైన ఆకుపచ్చ రంగుకి బంగారు అంచు ఉన్న కాంచీపురం చీర, అతని చేతి వ్రాతతో త్యాగయ్య కీర్తనల నోట్సు అని రాసున్న పుస్తకం, అతనికిష్టమైన రామదాసు కీర్తనలు కొన్ని పాడి చూసుకుని అప్పటి గొంతు ఇప్పుడు మరోసారి సర్దుకున్నాను. ఎందుకు ఇవన్నీ? నాకింకా ఇవే లోకం అని చూపించడానికా? నేనింకా ఆ కాస్త వసంతాన్ని మర్చిపోలేదు అని చెప్పడానికా? అయినా ఎవరికి చెప్తాను? దూరంగా ఉండి నిలువెత్తున నాలో జ్ఞాపకంగా మసులుతున్న వారికా? అన్నీ తెలిసి నా గుర్తింపు కోసం అన్నింటికీ దూరం చేసి అతి దగ్గరగా ఉన్నవారికా? ఎవరికి చెప్పగలను? మనసెటో ప్రవహిస్తోంది, జీవిత కాలాన్ని రెండుగా విభజిస్తూ. ఏప్రిల్ 13న నేను, అమ్మ, నాన్న, శాంతి భద్రాచలం బయలుదేరాం. ఖమ్మం వరకు రైలు. అక్కడి నుంచి కారులో వెళ్తుంటే, కాసేపైనా నిద్రపోండమ్మా, కచేరీకి గొంతు సహకరిస్తుంది, భద్రాచలం దగ్గరవ్వగానే నేను లేపుతాగా అని శాంతి నా పేలవమైన కళ్ళు చూసి బ్రతిమాలుతోంది. నాకు నవ్వాగలేదు, కళ్ళలో దాచుకున్న నీళ్లు ఆగలేదు. భద్రాచలం వస్తే నువ్వు లేపటం ఏమిటి శాంతి, నాకే తెలిసిపోదు అని మాత్రం అనగలిగాను. గుండె వేగం పెరుగుతోంది. ఇంత తెల్లవారుజామున వీధుల్లో ఎందుకు తిరుగుతారు? అయినా సరే ప్రతి ముఖానికి దీపం వేసి వెతుక్కుంటున్నాయి కళ్ళు. భద్రాచల రాములవారి మాడవీధిలోని నా జ్ఞాపకాల కోటకి వచ్చేశాం. ఇన్నేళ్ల నుంచి నా కోసం చేతులు చాచుకొని అలసిపోయినట్టు ఉంది ఆ ఇల్లు. వరాళి, నీ గది సిద్ధంగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకో అని ఈ ఇంటిని సంరక్షిస్తున్న మేనత్త సాదరంగా పలకరించింది. తాతగారు పోయాక మేడ మీది ఆయన గదిని నేను తీసుకున్నాను. ఎందుకనో చాలా హడావుడిగా ఉంది నా లోపల. వీలైనంత త్వరగా సిద్ధపడి కిందకి వచ్చి, నాన్నగారు నేను గుడి వరకు వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరాను. ఎప్పుడో రాసుకున్న కవిత గుర్తొస్తోంది. నిజం చెప్పని ప్రభు, నీవున్నప్పుడు కాలం శాశ్వతం అనుకున్నానని, నీవు లేనప్పుడు కన్నీరయ్యానని, నీవు తిరిగే దారులలో అబద్ధాన్నై నీ కోసం వెతికానని, నిజం చెప్పని అని. వరాళి, వరాళి అని ఎవరో పిలుస్తున్నారు, పలకరిస్తున్నారు. నేను బదులు నవ్వులు నవ్వుతూనే ఉన్నాను, ఒక పూర్తి అన్వేషణలో కూడా. ఈ పూజారి గారు ఇంత ముసలివారైపోయారే అనుకుంటుండగా ఆయనే ఎదురొచ్చి, ఎంత పెద్దదానివైపోయావు తల్లి, రామ్మా, రాముడికి ఒక పాట వినిపించు అని రాముల వారి దర్శనానికి తీసుకెళ్లారు. తనివి తీరా సీతారాముల్ని చూసుకుని ఎందుకో
శ్రీరామచంద్ర కృపాళు భజమన మనసు తీరా పాడుకుని లేచాను. ఏమో అతని పేరు పలికేయాలని తొందర పెడుతోంది మనసు. సాయంత్రం నీ కచేరీ ఉందటగా తల్లి, మాకు ఇన్నాళ్ళకి మళ్ళీ నీ గొంతు వినే అవకాశం వచ్చింది, శుభం. అడగకుండానే అందరి ఆశీస్సులు. ఈ ధ్వజస్తంభంకి కుడివైపున మండపంలోనే కదా అతనిని మొదట చూసింది. గుడిలో నుంచి గోదావరిలోకి మెట్ల దారి ఇక్కడే కదా మొదటిసారి తను నా పాట విన్నది. గుడి గోడల మీదకి వంగిన తురాయి కొమ్మలు ఇక్కడేగా తనిచ్చిన పూలకు మాటలివ్వమని రాముణ్ణి నేను వేడుకున్నది. కలలా గడిచిపోయింది కదూ, కలలోనే మిగిలిపోయింది కదూ. తనింకా ఇక్కడే ఉన్నారా? తనకి నేను గుర్తున్నానా? ఏ దిక్కుకు వెళ్తే చూడగలను ఆ బంగారు పువ్వు లాంటి నవ్వుని? అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు, నాన్నగారు మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు. శాంతి ఆయాసపడుతూ వచ్చి చెప్పింది. తను నా కోసం ఇంటికి వచ్చారా? తనే అయ్యుంటారా? లోపలి ప్రశ్నల కంటే వేగమైన నడక. ఇంటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా నిరాశ. ఈ కచేరీ ఏర్పాటు చేసిన వారట. నమస్కారం చేసి నా గదికి వచ్చి కూర్చున్నాను. అలసట వల్లనో అంతులేని నిరాశ వల్లనో నిద్ర పట్టేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మిగిలిన కాస్త ఆశతోనో కాస్త మనోధైర్యం కోసమో వెంట తెచ్చుకున్న ఆకుపచ్చ రంగు చీర తీసుకుని సిద్ధపడ్డాను. మనసులో మెదడులో మొత్తం నిరాశే. అదేమిటో ఉన్నట్టుండి నాకు నేను యంత్రంలాగా అనిపించాను. బయలుదేరుతూ నాన్నగారికి మేనత్తకి నమస్కారం చేశాను. కాస్త నవ్వుతూ పాడమ్మా, మా తల్లి కదూ. మేనత్త గడ్డం పట్టుకుని మురిపెంగా అడిగింది. అప్పటికి బదులుగా నవ్వి బయలుదేరాను. దారిలో నాన్నగారు చెప్పారు, రామచంద్రమూర్తి గారని ఒక ఆయన గొప్ప పాండిత్యం గలవారట. ఆయన రచించిన రామదాసు కీర్తనలు విశ్లేషణలు అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగిందట. ఆయనని నీ కచేరీకి ప్రత్యేకంగా ఆహ్వానించాం అని. ఒక్కసారిగా ఆపలేనంత వెలుగు లోపల బయట. రామచంద్రమూర్తి, తన పేరు కూడా అదే కదా. ఈ రామచంద్రమూర్తి తన శ్రీరామచంద్రమూర్తి ఒకరేనా? అలా అయ్యుండొచ్చా? ఈ ఉత్సాహం ఆశ రెండూ దాచేందుకు చిన్న నవ్వు సాయం వచ్చింది. నేరుగా వేదిక మీదకి వెళ్లాల్సి వచ్చింది. గొంతు సవరించుకున్నాను. కళ్ళు వెతుకుతున్నాయి. వేదిక నుంచి ముందు వరుసలలో అటు నుంచి అలా వెనుకకి వెనుకకి కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. తెలీదు తనిక్కడ ఉన్నారో లేదో. ఈ శ్రోతల్లో తను ఉండాలనే ఆశిస్తున్నాను. నిజానికి ఇవాళ రాముడికి క్షమాపణలు. అతను వినాలనే పాడబోతున్నానేమో. ఆడమోడిగలదే రామయ్య మాటలాడమోడిగలదే చారుకేసి రాగంతో మొదలుపెట్టాను. ఆ కాస్తలోనే దిగులు. అబేరులోకి మళ్ళాను. నగుమోము కనలేని నా జాలి అని. కాస్త ఉక్రోషం. ఏ భూమిని మోసే రాముడికి నా చిన్ని గుండె చప్పుడు వినిపించలేదా అని. బహుదారి రాగంలో బ్రోవభారమా రఘురామ బ్రోవభారమా పాడుకున్నాను. చివరి చరణాల్లో రాముని చరణాలను మరొక్కసారి తలుచుకుని బ్రతిమాలుకున్నాను. ఎందరి కోసమో ఎన్నో చేశావు కదా తండ్రి, నన్ను బ్రోవభారమా అని. అతన్ని వెతికి వెతికి అలసిపోయాను. కళ్ళలో కాసిన్ని కన్నీళ్లు కళావతి రాగంలోకి ఒరిగిపోయాయి. ఎన్నడు జూతునో ఇనకుల తిలక నిన్నెన్నడు చూతునో, పున్నమ చంద్రుని పోలిన ముఖంబును ఎన్నడు చూతునో అని. అప్పుడు చూశాను. అదే వేదిక మీద నాకు కుడివైపుగా నాన్నగారితో మాట్లాడుతూ అతనే ఖచ్చితంగా. కనుబొమ్మల మధ్యన తీరుగా పొడవాటి తిలకం, ఖద్దరు దోవతి, నుదుటి మీద నుంచి కాస్త వెనుకకు జరిగిన రింగుల జుట్టు. పోల్చుకున్నాను. పోల్చుకోవలసిన ఆ కాస్త చిరునవ్వుని కూడా పోల్చుకున్నాను. గుర్తులేదు ఆ కొన్ని క్షణాలు నేను పాడుతూనే ఉన్నానో లేక ఊరుకుండిపోయానో.
ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని సదా మదిన్ తలతు గదరా అని గంభీరవాణి రాగంలో ప్రశాంతంగా చెప్పదలుచుకున్న మాటని ఒక్క పల్లవిలోకి తెచ్చుకొని పాడుకున్నాను. నిజానికి పరిగెత్తి పరిగెత్తి గమ్యం చేరేసరికి అలసిపోయిన గుండె మరేదో పాడుతోంది. ఇంకేం లేదు నేను అడిగేందుకు, చెప్పేందుకు. తల తిప్పి చూసినప్పుడు తను చూస్తున్నారు, చిన్న నవ్వు కలిపి. ఆ చూపుల్లో ఎటువంటి ఆతృత లేదు, కానీ అంతకు మించిన ఏదో శాంతి. నెమ్మదిగా అదే శాంతి నా దాకా ప్రవహించింది. నాకు అర్థమవుతోంది, ఈ చివరి అంకపు తర్వాతి కొత్త ప్రారంభం. చేతులు జోడించి చివరి కీర్తనగా పునర్జీవనాన్ని ప్రసాదించమని రాముడిని వేడుకున్నాను. నా జీవనాధార, నా నోము ఫలమా అని. నాన్నగారి వైపు తిరిగి ముగిస్తున్నట్టు సైగ చేశాను. ఆయన తిరిగి సైగ చేశారు, కన్నీళ్లు తుడుచుకొమ్మని. కరతాళ ధ్వనులు, వ్యాఖ్యాతలెవరో అభినందనలు. నా మానసిక అలసటంతా ముఖం మీదకి వచ్చి పడిందేమో. నాన్నగారు హడావిడిగా వచ్చి చెయ్యి పట్టుకున్నారు. ఎందుకో తెలీదు, ఇన్నేళ్ళు ఈ స్పర్శ మీద లేని నమ్మకం ఇవాళ కలిగింది. ఆయనకి తెలిసిందో లేదో కానీ బ్రతిమాలుకుంటున్నాను, నా మౌనంలో ఉన్న ఆ ఒక్క మాట ఎలాగోలా వినమని. నాన్నగారు నవ్వుతున్నారు. నా భుజం చుట్టూ చెయ్యి వేసి విడవకుండా కుడి చేత్తో అతనిని కూడా దగ్గరకు రమ్మని సైగ చేశారు. దగ్గరలో ఉన్న మైక్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన మాట్లాడుతున్నారు. ఈమె నా ఏకైక కుమార్తె వరాళి. తల్లిదండ్రుల అభిప్రాయాలకు, సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆశలకు, ఆశయాలకు తనను తాను అంకితమిచ్చుకున్న చిన్నారి. మా భయాలతో తన రెక్కల్ని విరిచినా భంగపడలేదు. తన సంతోషాన్ని, ఆశలను చెరిపివేసిన వారిని కూడా క్షమించిన బంగారు తల్లి. ఈమె ఇన్నాళ్ల వేదనకు నేను ప్రత్యక్ష సాక్షిని. పిల్లలే కాదు, పెద్దల కోసం త్యాగం చేయవలసింది. పెద్దలు కూడా పిల్లల సరైన ఆశలను అర్థం చేసుకోవాలని మాకు ఆలస్యంగా అర్థమైంది. ఈ వరాళి మౌనమే మాకు ఎన్నో నేర్పింది. ఆ రాముడి దయ వలన ఈ శ్రీరామచంద్రమూర్తి ఈమె కోసం కాచుకున్నాడు కనుక సరిపోయింది. లేకపోయింటే ఎన్ని జన్మలకు మా పశ్చాత్తాపం కొనసాగించబడేదో అనిపిస్తోంది. ఈ సంగీత సాహిత్యాలను రేపు ప్రొద్దున శ్రీ సీతారాముల సన్నిధిలో ఒకటి చేయబోతున్నాము. ఆ సరస్వతికి సేవ చేసుకోమని ఆశీర్వదిస్తూ మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాను. కొందరు కలవడం అనేది యాదృచ్ఛికం కాదు. గత జన్మలలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న మాటలు నెరవేర్చుకోవడానికేమో అనిపిస్తుంది వీరిని చూస్తే. కాలాన్ని వెనక్కి తిప్పి ఈ పసివారిని ఆ కోనేటి మెట్ల మీద విడిచిపెట్టాలని ఎన్నిసార్లు అనిపించిందో. అయ్యా, ఆయనేమిటో, ఏ కులానికి చెందినవారో నేను అడగలేదు, మీరు అడగొద్దు. వీరు సాహితీవేత్త, ఈమె ఒక సంగీత సుమం. అంతే, అక్కడే ఆగండి. వారి దారిన వారిని పోనివ్వండి. ఈమె తండ్రిగా నేను ఆలోచించినన్ని రోజులు నా దృష్టి సంకుచితం. ఈమెకు సంరక్షకుణ్ణి మాత్రమే అనుకున్నప్పుడు అదే దృష్టి వికసించింది, కొన్ని మెట్లు దిగివచ్చేలా చేసింది. ఇంతకంటే ఈమెకు నేను చేయవలసినది, ఆమె కోరుకునేది మరేదీ ఉండదని భావిస్తున్నాను. ఒకే చోట బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, మా కుటుంబాన్ని, సంప్రదాయాన్ని ఆదరించిన వారు, అభిమానులు ఉన్నారనే చనువుతో ఈ 4 మాటలు చెప్పగలిగాను. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని ముగించారు. నా చెవులని, కళ్ళని, అదృష్టాన్ని దేనిని నమ్మే స్థితిలో నేను లేను. ఆ గడచిన దుఃఖాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకో మరి తలెత్తి అతనిని ఇంతకుముందు చూసినంత చనువుగా చూడలేకపోయాను. బహుశా ఉన్న ఫలంగా నా ప్రేమ అతని ముందు వికసితం అయినందుకు, దాచుకున్నాను అనుకున్న నా ప్రేమ పెద్దలచే ఇంత కనిపెట్టబడిందా అనేమో. ఇంతలోనే అమ్మ, మేనత్త అమాంతం వచ్చి, నీ తపస్సు పండింది తల్లి అని దగ్గరివారి కరచాలనాలు, పెద్దవారి నవ్వు ముఖాలు. అతన్ని
ఇక వెతకలేదు. రేపటి నుంచి నిర్భయంగా ఎక్కడ ఉన్నా పరిగెత్తుకెళ్ళి అతని ఎదురుగా నిలబడి, కళ్ళెత్తి చూడు, నా బొమ్మ చూసుకోవాలి అనే స్వాతంత్ర్యం రాబోతోంది కదా. పట్టపగటి వెలుగులు మా ఇంట్లో. ఈ ఇల్లు పొద్దున నేను వచ్చినప్పుడు కూడా ఇలానే ఉండి ఉంటుందేమో. ఇప్పుడు నా కళ్ళకి ఇలా కనిపిస్తోందేమో. అందరి చేతులు కలిసి ఆ రాత్రంతా పెళ్లి పనులు. తెలిసిన వారెవరో గోరింటాకు రుబ్బి తీసుకువచ్చి చేతులకు పెడుతున్నారు. అసలు దీని స్పర్శ, రంగు మర్చిపోయాను కదా. జీవితంలో ఇలాంటి వైభవోపేతమైన సూర్యోదయాలు సంభవిస్తాయని కలనైనా అనుకోలేదు. ఎవరో అంటున్నారు, మల్లెలు మోయలేదు, కనకాంబరాలతో జడాలండి అని. నిజమే, బండబారినవన్నీ ఒక్క రాత్రిలో సౌకుమార్యం సంతరించుకున్నాయి కదా. దించిన కనురెప్పల మీదనే తంతు అంతా జరుగుతోంది. పురోహితులు అంటున్నారు, తల్లి, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూడండి, మరేదీ లేనట్టు అని. శ్రీరామ శ్రీరామ అని చెప్పుకోమ్మా, శుభముహూర్తం ఇది అని. తలంబ్రాలు, అరుంధతి దర్శనం అయ్యాక శ్రీ సీతా సమేత రామభద్రునికి నమస్కరించుకొని కోనేటి మెట్ల మీదకు వెళ్ళి కూర్చున్నాం. విడిపోయిన చోటే ముడిపడి. తనే సంభాషణ మొదలుపెట్టారు. వరాళి, నిన్న కచేరీలో గంభీరవాణి ఎంత బాగా పాడావో, చాలా సాధన చేశావు. ఇప్పుడు నీ గొంతులో ఎంత పరిపక్వత ఉందో తెలుసా. హిందుస్థానీ నేర్చుకోవడం వల్ల నీ స్వర పరిమళమే అద్భుతంగా మారిపోయింది. అవునా, చాన్నాళ్ళకి వినడం వల్లనేమో అలా అనిపించడం. మీకు తెలుసా, పొద్దున్న నుంచి లలిత మెదులుతోంది నా మనసులో. ఎట్లా దొరికితివో రామా, తనకెట్లా దొరికితివో రామా అని. హిందుస్థానీలో సురభి అంటారు కదా లలిత రాగాన్ని, చదివాను ఎక్కడో. అడగడం మర్చిపోయాను, నిన్న మీ రామదాసు కీర్తనల విశ్లేషణ పుస్తకం ఎన్నాళ్ళు పట్టిందేమిటి? నువ్వు నా కోసం కాచుకున్నన్ని నాళ్ళు. ఎంత పుస్తకం ఏమిటి? 2 చేతులలో సరిపోయేంత, చిన్న గుప్పెట్లో ఇమిడిపోయేంత. నేను నీ పుస్తకం గురించి అడుగుతున్నాను. నేను నువ్వు దాచుకున్న పుస్తకాన్ని ఇప్పటికైనా చదవనివ్వమని అడుగుతున్నాను. నువ్వు చెప్పకపోతే మాత్రం తెలీదా నేను నీకేమిటో? మీ నాన్నగారిని బ్రతిమాలి బ్రతిమాలి తెచ్చుకున్నాను ఈ ఒక్క వరాళి రాగాన్ని నాకివ్వమని. నిజంగానా? మరి మన లోకాన్ని మనం గుర్తించడమే అరుదు. గుర్తించాక చూస్తూ చూస్తూ ఎలా వదులుకోగలం చెప్పు? దాటేశాం కదా ఆ కాలాన్ని, దూరాల్ని. ఇక ఎక్కడికి పోనిబడాలు లేవు. కానీ ఇది నీ చేతులకు గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూడని. తలంబరాల పసుపు అంటిన 2 చేతుల్ని నలుగుతాయేమో అన్నంత సుకుమారంగా తీసుకుని కళ్ళకద్దుకున్నారు. భాగ్యం నాదో తనదో తేలలేదింకా. 25 ఏళ్ల క్రితం కథ. ఇప్పటికీ ప్రతి పేజీలో కొత్తగా పరిమళిస్తూ ఎవరికెవరూ నేర్పని రాగం ఒకటి సుజీవన సారమై హృదయానికి దగ్గరగా వినిపిస్తూనే ఉంది స్పష్టంగా. ఇది వరాళి కథ. ఎంత సున్నితమైన, సుఖాంతమైన ప్రేమ కథ కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.